నందమూరి బాలకృష్ణ సినీ రంగ ప్రవేశం చేసి 50 వసంతాలు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న స్వర్ణోత్సవ వేడుకలలో అల్లు అర్జున్ అతిథిగా పాల్గొనబోతున్నాడు. ఇండస్ట్రీ ప్రముఖులు భరత్ భూషణ్, దామోదర్ ప్రసాద్, ప్రసన్న కుమార్, అనుపమ రెడ్డి, శివబాలాజీ, ముత్యాల రామదాసు తదితరులు అల్లు అర్జున్ను కలిసి ఆహ్వానించారు. సెప్టెంబర్ 1న హైదరాబాద్ హైటెక్స్ నోవోటెల్ హోటల్లో జరగనున్న ఈ వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి కూడా పాల్గొనబోతున్నారు. ఇక బాలకృష్ణకు పవన్ కళ్యాణ్కు మధ్య మంచి అనుబంధం ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఇలా ఒకే వేదికపై అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, చిరంజీవి కనిపించనున్నారు. ఇటీవల మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీకి కోల్డ్ వార్ నడుస్తున్నట్లుగా కూడా వార్తలు వస్తున్న విషయం అయితే తెలిసిందే. ఇటీవల పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసిన కల్కి 2898 AD యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమా థియేటర్స్లో ప్రభంజనమే సృష్టించింది. ఇక భారీ అంచనాల మధ్య జూన్ 27న విడుదలైన ఈ మూవీ దాదాపు 1200 కోట్లకు పైగా వసూళ్లు కూడా రాబట్టింది. ఇందులో బాలీవుడ్ స్టార్ అమితాబ్, దీపికా పదుకొనే, దిశా పటాని, దుల్కర్ సల్మాన్, కమల్ హాసన్, విజయ్ దేవరకొండ, శోభన, మాల్విక నాయర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అంతేకాకుండా మలయాళం, తమిళం, హిందీ, కన్నడ ఇండస్ట్రీలకు చెందిన పాపులర్ స్టార్స్ ముఖ్య పాత్రలో కనిపించి అలరించారు. మహాభారతాన్ని ఆధారంగా చేసుకుని నాగ్ అశ్విన్ రూపొందించిన ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ సినీ ప్రియులను కట్టిపడేసింది. డైరెక్టర్ మేకింగ్, ప్రభాస్ యాక్టింగ్, విజువల్ ఎఫెక్ట్స్ పై సినీ విశ్లేషకులు ప్రశంసలు కూడా కురిపించారు. ఇక ఈ మూవీకి సీక్వెల్ పార్ట్ ఉందన్న సంగతి కూడా మనందరికీ తెలిసిందే. కల్కి 2 కోసం ఆడియన్స్ ఎంత ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే కల్కి 2 గురించి పలుమార్లు హింట్ ఇచ్చారు మేకర్స్. తాజాగా సెకండ్ పార్ట్పై నిర్మాతలు స్వప్న దత్, ప్రియాంక దత్లు స్పందించారు. తాజాగా రష్యాలో జరిగిన మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ వీక్లో వీరిద్దరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ ఇంగ్లీష్ మీడియాతో మాట్లాడుతూ కల్కి 2 అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీ సీక్వెల్ షూటింగ్ జనవరి లేదా ఫిబ్రవరిలో స్టార్ట్ చేయనున్నట్లుగా తెలిపారు. చిత్రీకరణ ప్రారంభమైన తర్వాత పార్ట్ 2కు సంబంధించిన అప్డేట్స్ ఇస్తామని కూడా అన్నారు. అలాగే కల్కి విడుదల సమయంలో వచ్చిన ప్రశంసలను ఎప్పటికీ మర్చిపోలేమని ప్రియాంక దత్ అన్నారు. కల్కి విడుదలైన మొదటి వారంతోనే ఎంతో మంది ప్రేక్షకుల ప్రశంసలు కురిపించారు. ఇక ప్రపంచ నలుమూలల నుంచి అనేక మెసేజ్లు వచ్చాయని, వారంతా స్వచ్ఛందంగానూ ప్రచారం చేశారని, కల్కి సక్సెస్ సెలబ్రేషన్స్ ఇంకా చేసుకోలేదని, ప్రస్తుతం వాట్సాప్లో మాత్రమే వేడుకలు జరుగుతున్నాయని అన్నారు. ఇక కల్కి 2లో కమల్ హాసన్ పాత్ర నిడివి ఎక్కువగా ఉంటుందని గతంలో కూడా చెప్పారు. సినీ నటుడు అక్కినేని నాగార్జున పుట్టినరోజు నేపథ్యంలో మరో సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు అక్కినేని నాగార్జునకి. సినీ పరిశ్రమలో చిరంజీవి, నాగార్జున మధ్య స్నేహ సంబంధాల గురించి కొత్తగా చెప్పేదేముంది? కానీ అక్కినేని నాగార్జునని వెనకేసుకొస్తూ మెగాస్టార్ చిరంజీవి మీద ట్రోల్స్ చేయడం వైసీపీకి అలవాటు వ్యవహారంగా మారిపోయింది. ఇటీవల హైదరాబాద్లో నాగార్జునకి చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ని హైడ్రా అధికారులు కూల్చివేసిన సంగతి తెలిసిందే. చెరువులో నిర్మాణాలు చేపట్టారన్నది హైడ్రా ఆరోపణ. ఇక తానేం తప్పు చేయలేదని అక్కినేని నాగార్జున వివరణ కూడా ఇచ్చుకున్నారు. అది వేరే చర్చ. కానీ ఈ వ్యవహారాన్ని అడ్డం పెట్టుకుని పరిశ్రమ పెద్ద చిరంజీవి ఎందుకు స్పందించలేదు అంటూ వైసీపీ సోషల్ మీడియా వేదికగా విచిత్రమైన ప్రశ్నలు సంధించింది. అక్కినేని నాగార్జున వ్యక్తిగత వ్యవహారం, ఆ కూల్చివేతల వ్యవహారం, దీనిపై నాగార్జున కోర్టును కూడా ఆశ్రయించారు. కోర్టు చివరికి ఏం తేల్చిందన్నది కూడా మళ్ళీ వేరే చర్చ. ఇక అసలు హైదరాబాద్లో జరిగిన కూల్చివేత వ్యవహారానికి వైసీపీకి సంబంధం ఏంటి? ఈ వివాదంలోకి చిరంజీవిని లాగడం ఏంటి? తన స్నేహితుడు అక్కినేని నాగార్జున విషయంలో అవసరమైతే ఎలా స్పందించాలో చిరంజీవికి తెలుసు. తనకు అవసరమైతే చిరంజీవి స్పందిస్తారని అక్కినేని నాగార్జునకి కూడా తెలుసు. థ్యాంక్ యూ డియరెస్ట్ @KC Chiru tweets గారు ఫర్ యువర్ విషెస్. యువర్ ఫ్రెండ్షిప్ హ్యాస్ ఆల్వేస్ బీన్ ఏ పిల్లర్ ఆఫ్ సపోర్ట్ అండ్ స్ట్రెంగ్త్ టు మీ. గాడ్ బ్లెస్ యూ. ఇది చిరంజీవి పోస్ట్ చేసిన పుట్టినరోజు శుభాకాంక్షలు అనే ట్వీట్కి అక్కినేని నాగార్జున నుంచి వచ్చిన స్పందన. చిరంజీవిని స్నేహితుడిగా ఈ ట్వీట్లో అభివర్ణించిన నాగార్జున పిల్లర్ ఆఫ్ సపోర్ట్ అండ్ స్ట్రెంగ్త్ అని కూడా పేర్కొన్నారు. ఇక అక్కినేని నాగార్జున ట్వీట్ని వైసీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయనపై అప్పుడే ట్రోల్స్ మొదలు పెట్టేశారు వైసీపీ మద్దతుదారులైన నెటిజన్లు. దర్శకధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రతి సన్నివేశాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ అమర్ శిల్పి జక్కన్న ఒక్కో సన్నివేశాన్ని చెక్కుకుంటూ వస్తారు. ఆయన అన్ని జాగ్రత్తలు తీసుకోబట్టే ప్రతి సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్గా నిలుస్తోంది.
సినిమా బాగా వచ్చే వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడిని మనస్తత్వం రాజమౌళిది. సన్నివేశం సరిగ్గా రాకపోతే కనుక అవసరమైతే 100 సార్లైనా మళ్ళీ నటీనటులతో చేపిస్తారు. ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా పాన్ వరల్డ్ సినిమాను సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. దుర్గా ఆర్ట్స్ పతాకంపై 1500 కోట్ల భారీ బడ్జెట్తో డైరెక్టర్ కేఎల్ నారాయణ దీన్ని నిర్మించబోతున్నారు. ఇక పరిశ్రమలో అందరూ హీరోలతో రాజమౌళి సినిమా తీశారు. అల్లు అర్జున్తో మాత్రం తీయలేదు. మగధీర సినిమాకు అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా షూటింగ్ జరిగే సమయంలో రాజమౌళికి అల్లు అరవింద్తో విభేదాలు తలెత్తాయి. సినిమా విడుదలకు సంబంధించిన విషయంలో వివాదం రేకెత్తింది. దీంతో అల్లు అరవింద్ని రాజమౌళి పక్కన పెట్టేశాడు. ఇక ఇప్పటి వరకు అల్లు అరవింద్ నిర్మాతగా రాజమౌళి సినిమా చేయలేదు. అలాగే ఆయన కొడుకు అల్లు అర్జున్తో కూడా సినిమా చేయలేదు. భవిష్యత్తులో ఏమైనా వీరిద్దరు కాంబినేషన్లో సినిమా వస్తుందేమో చూడాలి. గతంలో చోటు చేసుకున్న ఈ ఇష్యూ వల్లే అల్లు అర్జున్తో సినిమా చేయలేదని రాజమౌళి చెప్పేశారు. ఇక రాజమౌళితో పనిచేయడానికి ఎప్పుడు అవకాశం వస్తుందా అని అందరూ ఎదురు చూస్తుంటారు. ఎన్టీఆర్, రామ్ చరణ్, నాని, ప్రభాస్, రవితేజ తదితరులు హీరోలతో రాజమౌళి సినిమాలు తీశాడు. కానీ అల్లు అర్జున్తో మాత్రం తీయలేదు. భవిష్యత్తులోనైనా రాజమౌళి తమ అభిమాన హీరోలతో సినిమా తీస్తాడేమోనని బన్నీ అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే టాప్ బ్యానర్స్లో ఒకటిగా నిలిచింది పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ. అయితే ఈ సంస్థ నుండి ఇప్పటి వరకు విడుదలైన సినిమాలలో హిట్ అయిన వాటి కంటే కూడా ఫ్లాప్ అయినవే ఎక్కువగా ఉన్నాయి. ఈ సంస్థ నుండి విడుదలైన చిత్రాలలో ఇప్పటి వరకు ఓ బేబీ, గూఢాచారి, వెంకీ మామ, కార్తికేయ 2 మరియు ధమాకా వంటి చిత్రాలు సూపర్ హిట్స్గా నిలవగా, బ్రో, ఈగల్, మిస్టర్ బచ్చన్, రామబాణం వంటి చిత్రాలు దారుణమైన డిజాస్టర్ ఫ్లాప్గా నిలిచాయి. పైన చెప్పిన సూపర్ హిట్ సినిమాలలో ధమాకా చిత్రం ఒక్కటే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుండి వచ్చిన సోలో హిట్. ఇక మిగిలిన చిత్రాలన్నీ వేరే ప్రొడక్షన్ హౌస్లతో కలిసి నిర్మించినవే. అంతేకాకుండా ప్రభాస్ ఆదిపురుష్ చిత్రానికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హక్కులను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కొనుగోలు చేసి భారీ నష్టాలను చవిచూసింది. ఇక ఎన్నో ఆశలు పెట్టుకుని మిస్టర్ బచ్చన్ చిత్రం రీసెంట్గా విడుదలై ఎంత పెద్ద ఫ్లాప్ అయిందో మనమంతా చూసాం. ఇప్పుడు ఈ సంస్థ నుండి శ్రీ విష్ణు హీరోగా స్వాగ్ అనే చిత్రం తెరకెక్కుతుంది. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ని నేడు విడుదల చేస్తూ ఒక ప్రెస్ మీట్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్లో ఒక విలేకరి ఈ నిర్మాణ సంస్థ అధినేత టీజీ విశ్వప్రసాద్ని ఒక ప్రశ్న అడుగుతూ, ఈ మధ్య మీ కంపెనీ నుండి వస్తున్న సినిమాలన్నీ భారీ ఫ్లాప్స్ అవుతున్నాయి, భారీ నష్టాల్లో మునిగిపోయినట్లున్నారు అని అడగగా దానికి విశ్వప్రసాద్ సమాధానం చెప్తూ, సినిమా అన్న తర్వాత హిట్లు ఫ్లాప్లు రావడం సర్వసాధారణం. వచ్చిన నష్టాలను మొత్తం ప్రభాస్తో ప్రస్తుతం మేము చేస్తున్న రాజా సాబ్ పూడుస్తుంది అంటూ బదులిచ్చాడు. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న రాజా సాబ్ చిత్రానికి సంబంధించిన గ్లిమ్స్ వీడియోని ఇటీవలే విడుదల చేయగా దానికి అభిమానుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ కూడా వచ్చింది. ఇదే గ్లిమ్స్ వీడియోలో వచ్చే ఏడాది ఏప్రిల్ 10వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లుగా కూడా అధికారికంగా ప్రకటించారు. వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ వస్తున్న ప్రభాస్ చాలా కాలం తర్వాత అభిమానుల కోసం పూర్తి స్థాయి కమర్షియల్ సినిమా చేస్తున్నాడు. రొమాంటిక్ హారర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మాలవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్స్గా నటిస్తున్నారు. ఇప్పటికే 50% వరకు షూటింగ్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్ నెలలోనే టాకీ పార్ట్ మొత్తాన్ని కూడా ముగించుకోబోతుందని తెలుస్తోంది. చూడాలి మరి ప్రభాస్ స్టార్ స్టేటస్ అయిన ఈ సంస్థని కాపాడుతుందా లేదా అనేది.